దేవునికి వందనాలండి. కూడుకున్న అందరికీ వందనాలు. దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఎందుకంటే ఆత్మదేవుడు ప్రేరేపిస్తున్నాడు ఇందాక నుంచి. నీ జీవితంలో ఎన్ని మేలు చేశానో నువ్వు అందరికీ చెప్పవా, అందరూ దేవుడు చేసిన మేలు తెలుసుకోవద్దా అని చెప్తున్నాడు. నాకు అదే అనిపించి ఇప్పుడు చెప్దాం అనుకున్నాను. ఈ ఇయర్ అయితే ఫైనల్ ఇయర్ అనమాట. నేను ఫైనల్ ఇయర్ లో మాకు ఒక బయటికి వెళ్ళి ట్రైనింగ్ చేయాలి, కొత్తగా కంపెనీస్కి వెళ్ళాలి అని చెప్పి మాకు ఉంటుంది అన్నమాట డిప్లొమాలో. సో అందుకని మేము అందరం అంటే మేము ఒక గ్రూప్ మెంబర్స్ 6 మెంబర్స్ కలిపి మేము బయటికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుందాం అనుకున్నాం. ఆ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు దేవుడు చేసిన మేలు అయితే చాలా ఉన్నాయి, చెప్పడానికి టైం సరిపోదు. కానీ ఆయన చేసిన మేలు ఏంటంటే, దేవుడు ద్వితీయోపదేశ కాండంలో మనకి ఒక మాట ఇచ్చాడు ఏంటంటే, యెహోవా నేను తలగా నియమించిన కానీ తోకగా నియమించిన అన్నారు. అంటే అర్థం ఏంటంటే మనల్ని గొప్ప స్థానంలో ఉంచుతాడు కానీ ఎప్పుడు తక్కువ స్థానంలో ఉంచుతాడు. నాకున్న జ్ఞానం గొప్పది కాదు, నాకున్న శక్తి గొప్పది కాదు, ఏం గొప్పది కాదు. కానీ దేవుడిచ్చిన అవకాశం ఏంటంటే ట్రైనింగ్కి వెళ్ళిన విషయాల్లో, కాలేజ్లో, ప్రాజెక్ట్స్లో అన్నిటిలో నన్ను ఒక లీడర్గానే ఉంచాడు కానీ ఎప్పుడు టీం మెంబర్గా అయితే ఉంచలేదు. ఆయన ఇచ్చిన గొప్ప స్థానం ఇది. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంటే చాలు. మన జ్ఞానం గొప్పది కాకపోయినా ఆయన యొక్క శక్తి గొప్పది, ఆయన ఇచ్చిన జ్ఞానం గొప్పది. మనకు లోక జ్ఞానం లేకపోయినా, మన అందరూ లోకంలో తెంగిరోళ్ళుగా ఉన్నా, ఏమి లేకపోయినా, జ్ఞానం లేకపోయినా పర్లేదు. కానీ దేవుని యొక్క జ్ఞానం ఉంటే చాలు, ఆయన నడిపిస్తాడు మనం. కనుక దేవుడి యందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరు ఆయన నమ్మి ఖచ్చితంగా ఆయన్ని విశ్వాసం ఉంచాలని నేను అందరినీ మనం చేసుకుంటున్నాను. ఎందుకంటే నా జీవితంలో నేను అనుభవించాను. ఆయన ఇచ్చిన వాగ్దానం నేను నా జీవితంలో నెరవేరింది. ద్వితీయోపదేశ కాండంలో ఆయన ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేరింది. కనుక మీ అందరికీ కూడా ఈ రోజు ఈ సాక్ష్యం రూపంలో మీ అందరికీ చెప్తున్నాను. సో దేవుడి వాక్యం ఈ సాక్ష్యం దీవించింది కాక.